ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏంటి? ఇంగ్వైనల్ హెర్నియాని వరి బీజం అని కూడా తెలుగులో అంటూ ఉంటారు. చాలామంది ఇది స్క్రోటంలో వస్తుంది గనక, లేదా గజ్జల దగ్గర వస్తుంది గనక దీన్ని హైడ్రోసిల్ ఏమో అనుకుంటూ ఉంటారు. హైడ్రోసిల్ వేరు, హెర్నియా వేరు. హైడ్రోసిల్ అనేది కేవలం కింద స్క్రోటంకి మాత్రమే పరిమితమై ఉంటుంది. హెర్నియా అనేది మీకు అబ్డామెన్‌లో ఈ లోయర్ పొజిషన్‌లో గజ్జల్లో కుడివైపున కానీ, ఎడమవైపున కానీ రావచ్చు. ఇది ఎందుకు వస్తుంది? మనందరికీ పుట్టినప్పుడే అక్కడ ఒక రంధ్రం ఉంటుంది. స్పర్మాటిక్ కార్డ్ అనేది మగవాళ్ళలోను, అట్లాగే ఆడవాళ్ళలో రౌండ్ లిగమెంట్ అనేది ఏదైతే ఉందో ఇవి ఇంగ్వైనల్ కెనాల్లోకి దారితీస్తాయి. ఇది బై బర్తే మనందరికీ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఉండేటువంటి రంధ్రం. ఇది ఎప్పుడైతే ఉండవలసిన దానికంటే సైజు పెరుగుతుందో ఆ రంధ్రంలోకి పేగులు కూడా వెళ్ళొచ్చు. ఆ విధంగా పేగులు వెళ్ళినప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. లేదా కొందరికి ఒమెంటం అనేది ఉంటుంది. ఫ్యాటీ లేయర్ వెళితే నొప్పి రాకపోవచ్చు, కానీ స్వెల్లింగ్ కనపడుతూ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. డ్రెస్ చేసుకునేటప్పుడు కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది. సో ఈ హెర్నియా అనేది ఎప్పుడైనా కూడా సర్జరీతో ట్రీట్ చేసుకోవాల్సిందే తప్ప ఎలాంటి మందులు లేవు దీనికి. ఎందుకని? అది గ్యాప్, ఖాళీ ప్రదేశం. సో రక్తం ప్రవహించదు. రక్తం ప్రవహించిన ఏరియాలో ఏ మందు ఇచ్చినా కూడా మనం ట్రీట్ చేయలేము. సో దీనికి మస్ట్గా సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఓపెన్ టెక్నిక్స్ ఉన్నాయి, ఓపెన్ సర్జరీ, అట్లాగే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు, అట్లాగే రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా హెర్నియాని ట్రీట్ చేయొచ్చు. ఈ ఇంగ్వైనల్ హెర్నియా అనేది చేయించుకునేటప్పుడు మస్ట్గా ముందు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకేం తెలుస్తుంది? ఇది ఇంగ్వైనల్ హెర్నియానా, లేక హైడ్రోసిలా, లేదా ఇది ఇంగ్వైనోస్క్రోటల్ హెర్నియానా అనేది మనం కనిపెట్టవచ్చు. అప్పుడు అక్కడ ఉన్న రంధ్రాన్ని బట్టి మనం మెష్ అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెష్ల్లో కూడా ఇప్పుడు 3 డైమెన్షనల్ మెషెస్ అని వచ్చాయి. అంటే 3D మెష్ అంటాం. అంటే అది 3 రకాల డైరెక్షన్స్లో ఈ స్పేస్ని క్లోజ్ చేస్తుంది 3D మెష్. సో లాప్రోస్కోపిక్ విధానంలో చేయించుకునేటప్పుడు ఈ 3D మెష్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ హెర్నియాలు చేయించుకోవడంలో ఖర్చు విషయంలో చాలా తారతమ్యాలు ఉంటాయి. హాస్పిటల్ని బట్టి, సర్జన్ని బట్టి ఉండే వ్యత్యాసాలు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. కానీ మనం వాడే మెటీరియల్ని బట్టి కూడా వ్యత్యాసం వస్తుంది. ఈ మెష్ అనేది 300 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు అవైలబుల్గా ఉన్నాయి. సో మనం చూసుకొని కరెక్ట్గా వేయించుకోవాలి. 300 రూపాయల మెషిన్ ఎప్పుడో పాత రోజుల్లో వాడేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కనుక బాడీలో అబ్జార్బ్ అయిపోయే బయో అబ్జార్బబుల్ మెషిన్స్ వచ్చాయి. అంటే పార్షియల్గా అబ్జార్బ్ అయ్యే వచ్చాయి, 100% అబ్జార్బ్ అయ్యే మెషిన్లు కూడా ఇప్పుడు లభ్యమవుతున్నాయి. సో దాని ప్రకారం మనం కరెక్ట్ సర్జన్ ఎంచుకుని కరెక్ట్ టెక్నిక్ కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే 100% హెర్నియా అనేది మళ్ళీ రాదు. దీంట్లో ఉన్నటువంటి ఇంకొక సౌఖ్యం ఏంటంటే నొప్పి బాగా తక్కువ ఉంటుంది. ఆ తర్వాత సర్జరీ అయిన వారం రోజుల్లో వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవచ్చు.